హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కాలేజీల్లో, ప్రైవేటు, గవర్నమెంట్, ఎయిడెడ్ ఏదైనప్పటికీ అన్ని డిగ్రీ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీన్ని సింపుల్ మనందరం కూడా దోస్త్ అంటామండి. దోస్త్ అడ్మిషన్స్ 2025 రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. వీడియో కనుక పూర్తి చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తుకు సంబంధించింది. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దోస్త్ అడ్మిషన్ షెడ్యూల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నోటిఫికేషన్ 2/5/2025 అంటే ఈరోజు రావడం జరిగింది. పేజ్ 1 రిజిస్ట్రేషన్ ఫీజు 200. ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే May 3 నుంచి May 21 వరకు. ఓకేనా అండి. ఇక పేజ్ 1 వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి అంటే 10th నుంచి 22nd వరకు. వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ సర్టిఫికేట్స్ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ ఎప్పుడు ఇస్తున్నారంటే పిహెచ్ వాళ్ళకి, క్యాప్ వాళ్ళకి 21st రోజు, ఎన్సీసీ స్పోర్ట్స్ ఎక్స్ట్రా కరిక్యులర్స్కి 22nd వరకు. పేజ్ 1 సీట్ అలాట్మెంట్ వచ్చేసి 29/5/2025. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై ద సీట్స్ అలాటెడ్ స్టూడెంట్స్ ఎప్పటిదాకా అంటే మనకు May 30 నుంచి June 6 వరకు టైం జరిగింది. ఇక పేజ్ 2 వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీ 400 ఉంటుంది. May 30 నుంచి June 8 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి May 30 నుంచి June 9 వరకు. ఇంకా వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అందరికి కూడా 9th June 2025 రోజు ఉంటుంది. పేజ్ 2 సీట్ అలాట్మెంట్ 13th రోజు ఉంటుంది, జూన్. ఇక కాలేజీలో అలాట్మెంట్ మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పటివరకు చేయాలి అంటే June 13th నుంచి 18th వరకు. పేజ్ 3 రిజిస్ట్రేషన్ ఫీ 400 ఉంటుంది, June 13 నుంచి 19th వరకు. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 13th నుంచి 19th వరకు. అదేవిధంగా వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ ఎప్పటి వరకు అంటే June 18th రోజు ఉంటుంది. పేజ్ 3 సీట్ అలాట్మెంట్ వచ్చేసి June 23rd. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజీలో వచ్చేసి June 23rd నుంచి 28 వరకు. ఇక పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 ఈ అన్నింటిలో కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ యొక్క కాలేజీలోకి వెళ్ళి అలాట్మెంట్ June 24 నుంచి 28 వరకు చేయాల్సి ఉంటుంది. ఓరియంటేషన్ క్లాస్ వచ్చేసి June 24 నుంచి 28 ఉంటుంది. ఇక సెమిస్టర్ 1 స్టార్ట్ అయ్యేది మనకి June 30 అండి. ఓకేనా. ఇది మనకి పేజ్ 1 సంబంధించి మనకు అడ్మిషన్ షెడ్యూల్ దోస్తుకు సంబంధించింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకు క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫీ పేమెంట్, క్యాండిడేట్ లాగిన్, హెల్ప్ లైన్ సెంటర్ ఇవన్నీ కూడా రేపటి నుంచి మనకు అందుబాటులో ఉంటాయి. ఇంకా మీకు ఇది ఖచ్చితంగా దోస్తులు మీరు అప్లై చేసుకోవాలని అనుకున్నట్లయితే కనుక మీకు క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, దాంతోపాటుగా ఫొటోసు, సిగ్నేచరు, ఓకేనా అండి. అదేవిధంగా మొబైల్ నెంబరు ఆధార్తో లింక్ అయి ఉండాల్సి ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం అప్లై చేసుకోవడానికి అర్హులం. లేకపోతే ఖచ్చితంగా ఈరోజే మీరు మొబైల్ నెంబర్ని ఆధార్తో లింక్ చేసుకోండి, ఇవాళైనా రేపైనా. ఇక మనకు సంబంధించి మొత్తం కాలేజీకి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. కాలేజీ చూద్దాం ఒకసారి. చూడండి, మొత్తానికి మనకు ఇక్కడ చూసినట్లయితే జేఎన్టీయూ కింద 1, కాకతీయ కింద 260, మహాత్మా గాంధీ 77, ఎన్టీహెచ్ఎం కింద 1, ఉస్మాన్ యూనివర్సిటీ కింద 355 హైయెస్ట్, పాలమూరు యూనివర్సిటీ 83, శాతవాహన యూనివర్సిటీ కింద మీరు చూసినట్లయితే 78 కాలేజెస్, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఉమెన్స్ కాలేజ్ కింద ఒకటి ఉంది, తెలంగాణ యూనివర్సిటీ 58 కాలేజీలు, తెలంగాణ యూనివర్సిటీ TSSBTED కింద 17 కాలేజెస్ అయితే ఉన్నాయండి. ఓకేనా. దీంట్లో వివిధ రకాల కోర్సుని క్లిక్ చేస్తే మీరు చూసుకోవచ్చు ఎక్కడెక్కడ కాలేజీలు ఉన్నాయనేది. సపోజ్ ఇక్కడ జేఎన్టీయూ ఒకటే కాలేజ్ అనుకోండి, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. అట్లా మీరు ఒక్కొక్కటి చేసుకోవచ్చు అండి. అట్లా మిగతా అన్నీ కూడా చూసుకోవచ్చు. ఓకేనా. ఇక నెక్స్ట్ చూసినట్లయితే యూజీ కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ BSc/BCS అంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అండి. సో ఇక్కడ ఇచ్చిన కోర్సుల్లో మీకు ఏది నచ్చితే అది 3 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. కాంబినేషన్ చూసుకున్నారు కదా, మీకు ఏది నచ్చితే అలా మీరు తీసుకోవచ్చు. ఓకేనా. ఇది BSc/BS ప్రోగ్రామ్ కింద బకెట్ ఇది BA 3 years ఉంటుంది. ఇట్లా కాంబినేషన్ మీరు ఏదైనా తీసుకోవచ్చు అండి, అది మీ ఇంట్రెస్ట్. ఓకేనా. దీంట్లో ఏవైనా 3, దీంట్లో ఏవైనా 3, ఇట్లా ఇచ్చిన దాంట్లో 1 2 3 4 9 తీసుకోవచ్చు. తర్వాత BSc లైఫ్ సైన్సెస్, ఇక్కడ కూడా కాంబినేషన్ ఏవైనా 3 సబ్జెక్టులు తీసుకోవచ్చు అండి మీకు నచ్చినవి.
నెక్స్ట్ బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లా ఏవైనా 3 తీసుకోవచ్చు. బీఏ సంస్కృత్ 3 ఇయర్స్, బీఏ హిస్టరీ ఎకనామిక్స్ స్పెషల్ 3 ఇయర్స్, బీఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బీఏ ఉర్దూ, ఇట్లా బీఏ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, బీఏ హానర్స్ సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, కాంటెంట్ అండ్ క్రియేట్ రైటింగ్, హానర్స్ హిస్టరీ, ఎకనామిక్స్, బీఏ బీఎడ్, ఇవ్వండి బీఏ బీఎడ్. సో ఇది 4 ఇయర్స్ ఉంటుంది, బాగుంటుందని. ఎందుకంటే టీచర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇది బీఏ బీఎడ్ అప్లై చేసుకోవచ్చు. బీఏ అరబిక్ 3 ఇయర్స్, ఫ్యాషన్ డిజైన్ 3 ఇయర్స్, బీఏ తెలుగు చూడండి 3 ఇయర్స్, బీఏ హిందీ ఇంగ్లీషు, బీబీఏ కంప్యూటర్ అప్లికేషన్స్, బీబీఏ లాజిస్టిక్స్, బీబీ టూరిజం మేనేజ్మెంట్, రిటైల్ ఆపరేషన్స్, బీబీ టూరిజం ట్రావెల్ ఆపరేషన్స్, బీబీ హానర్స్ అండ్ ఇంటెలిజెన్స్, బీబీఏ ఇవన్నీ కూడా 3 ఇయర్స్కి వస్తాయండి. హాస్పిటల్ మేనేజ్మెంటు ఇది కూడా బాగుంటుంది, హాస్పిటాలిటీ మేనేజ్మెంటు అన్నీ చూసుకోవచ్చు ఒకసారి. తర్వాత బీబీఏ ఈకామ్ టూరిజం ట్రావెల్ మేనేజ్మెంటు, బీబీఎం బ్యాచ్ మేనేజ్మెంటు, బీకామ్ ట్యాక్సేషన్ బాగుంటుంది, బీకామ్ జనరల్ ఇన్సూరెన్స్, ఫారెన్ ట్రేడ్, కొత్త ట్యాక్స్ ప్రొసీజర్ చాలా బాగుంటుంది, ఇంటర్నేషనల్ అకౌంట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, కార్పొరేట్ సెక్రటరీషిప్ ఇవన్నీ కూడా మంచి కొత్త కోర్సులు అండి ప్రైవేట్ వాళ్ళకి. బీకామ్ ఆడిటింగ్ సేల్స్, బీకామ్ వొకేషనల్, బీకామ్ ఫారెన్ ట్రేడ్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి. ఈ విధంగా మీకు ఏది నచ్చితే, మీకు ఏది ఇంట్రెస్ట్ అదే తీసుకోండి, బాగుంటుంది. ఓకేనా, ఇవన్నీ కూడా మొత్తానికి 97 రకాల కోర్సులు ఉన్నాయండి. డిప్లొమా ఫార్మసీ కూడా చేసుకోవచ్చు, డిప్లొమా హోటల్మెంట్, బ్యాచిలర్ వొకేషనల్. సో మీకు ఏది నచ్చితే అది చేసుకోండి, బాగుంటుంది కోర్సులు అయితే. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.